రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు కామన్. రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు సవాళ్లు చేయడం కూడా కామనే. సవాల్ చేసిన వాళ్ళు ఎవరికి సవాల్ చేశారో తెలిస్తేనే అసలు మజా. అయితే టైం బాగలేనప్పుడు సైలెంట్ గా ఇంట్లో కూర్చోవడమే బెటర్ అనుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి డిఫరెంట్ ఆలోచనలున్న లీడర్లు ఒకే పార్టీలో ఉండడం, వాళ్ళిద్దరూ ఒకే ఫ్యామిలీ కూడా అయితే పరిస్థితి కూడా డిఫరెంట్ గానే ఉంటుంది. లిక్కర్ స్కామ్ కేసులో జైలు నుంచి వచ్చి 2 వారాలవుతున్నా కవిత ఇంకా సైలెంట్ మోడ్లోనే ఉన్నారట. శంకర్పల్లిలోని తన ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారట. జైలు నుంచి బయటికి రాగానే పిడికిలి బిగించి దేఖ్లేంగే అని సవాల్ విసిరిన కవిత ఇప్పటి వరకు తన ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చెప్పలేకపోతున్నారట. బీఆర్ఎస్ క్యాడర్ జాగృతి టీమ్స్ కవితను కలవాలని ప్రయత్నించినా వర్కౌట్ కాలేదట. నిజామాబాద్ జిల్లా కార్యకర్తలు రోజు బంజారా హిల్స్ లోని కవిత ఇంటికొస్తున్నారట. కవిత లేరని వెనుదిరిగిపోతున్నారట కార్యకర్తలు. జైలు దగ్గర కవిత సవాల్ పై పార్టీలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోందట. బెయిల్ పై రిలీజ్ కాగానే పిడికిలి బిగించిన అక్కనోరు సైలెంట్ కావడంపై పార్టీలో రకరకాల చర్చ జరుగుతోందట. ఢిల్లీలో మీడియా ముందు మాట్లాడిన అంశాలపై కేసీఆర్ సీరియస్ అయ్యారని టాక్. బీజేపీని టార్గెట్ చేసినట్లు మాట్లాడితే మొదటికే మోసం వస్తుందని అటు ఫోన్లో ఇటు ఫామ్ హౌస్ కి వచ్చినప్పుడు కేసీఆర్ కవితకు క్లాస్ తీసుకుంటున్నారని ఫామ్ హౌస్ వర్గాలే ప్రచారం చేసుకుంటున్నాయట. అక్క జైలు నుంచి రాగానే పాలిటిక్స్ వేడి పుడుతుందనుకున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు చెవులు కొరుక్కుంటున్నారట. సార్ సైలెంట్, అక్క కామోష్, ఇక కేటీఆర్ ఓన్లీ ట్వీట్స్. ఇట్లయితే పార్టీ ఎట్లా, పార్టీ ఫ్యూచర్ ఏంటనే చర్చ జరుగుతోందట. వాస్తవానికి కవిత కేసీఆర్ ఫామ్ హౌస్ లో వారం 10 రోజులు ఉంటారని పార్టీ నేతలు మొదట్లో చెప్పిన మాట. కానీ 2-3 గంటల్లోనే కవిత రిటర్న్ అయ్యారట. జైల్ జీవితం, తన భవిష్యత్తు రాజకీయాలపై కేసీఆర్ తో చర్చించారని ప్లాన్ చేసుకుంటున్నారట. సీన్ కట్ చేస్తే 2 గంటలు కూడా ఫామ్ హౌస్ లో ఉండలేకపోయారట. అక్కడ ఏమైందో ఏమో కానీ కవిత నేరుగా తన సొంత ఫామ్ హౌస్ శంకర్పల్లికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నారట. కేసీఆర్ క్లాస్ తోనే కవిత సైలెంట్ అయ్యారన్న చర్చ మాత్రం పార్టీ వర్గాల్లో గట్టిగానే జరుగుతోందట.